ఇవాళ కొత్తగూడెం కార్పొరేషన్పై సస్పెన్స్ వీడిపోయింది. ఇటు కాంగ్రెస్ అలాగే సిపిఐ మధ్య డీల్ కుదిరింది. మేయర్ పదవి చెరో 2.5 ఏళ్ళు పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. మొదటి 2.5 ఏళ్ళు ఇటు సిపిఐ, తర్వాత 2.5 ఏళ్ళు ఇటు కాంగ్రెస్ మేయర్గా ఉండబోతున్నారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందం కుదిరింది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో రాత్రి సిపిఐ నాయకుడు పల్లా వెంకటరెడ్డి చర్చలు జరిపారు. మొత్తానికైతే ఇటు మేయర్ పదవి కోసం పట్టుబట్టిన ఇరు పార్టీలు ఇటు మేయర్ పదవి దక్కించుకునేందుకు మొత్తానికైతే చర్చలు నడిచిన తర్వాత ఇటు సిపిఐ కొంత దిగి వచ్చినట్టు అర్థమవుతుంది. మొదటి 2.5 ఏళ్ళు మాత్రం ఇటు సిపిఐ మేయర్ ఉండబోతున్నారు. అలాగే దాని తర్వాత కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు దాని తర్వాత 2.5 ఏళ్ళు ఇటు మేయర్గా ఉండబోతున్నారు. ఒక్కసారి మనం రిజల్ట్స్ని చూస్తే కనుక ఇటు సిపిఐ 22 స్థానాల్లో గెలుపొందింది. అలాగే కాంగ్రెస్ కూడా 22 స్థానాలు, ఇటు బీఆర్ఎస్ 8 స్థానాలు, అలాగే ఇండిపెండెంట్ 6 స్థానాలు, అలాగే ఇటు బీజేపీ 1 స్థానం, అలాగే ఇటు సిపిఐఎం 1 స్థానం. సో మొత్తం మీద ఒక హంగ్ ఏర్పడిన తర్వాత ఇప్పుడు క్లారిటీ వస్తుంది. సో మొత్తానికైతే ఇటు సిపిఐ అలాగే కాంగ్రెస్ రెండు కలిసి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఇటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడుకుంటూ వస్తూ ఎలక్షన్స్ సమయంలో కొంత మిస్కమ్యూనికేషన్ జరగడం వల్ల కలిసి వెళ్ళలేదు, కానీ స్నేహపూర్వకంగానే 2 పార్టీలు ఉన్నాయంటూ కూడా ఆయన చెప్పుకొచ్చినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద సస్పెన్స్ అయితే వీడిపోయింది. ఇటు కొత్తగూడెం కార్పొరేషన్కి మొదటి 2.5 సంవత్సరాలు ఇటు సిపిఐకి సంబంధించిన మేయర్, దాని తర్వాత ఇటు కాంగ్రెస్ నుంచి 2.5 సంవత్సరాలు ఇటు కాంగ్రెస్ నుంచి మేయర్ ఉండబోతున్నారు. సో మొదటి 2.5 సంవత్సరాలు ఇటు సిపిఐ మేయర్ ఉన్న సమయంలో ఇటు కాంగ్రెస్ నుంచి డిప్యూటీ మేయర్, అలాగే నెక్స్ట్ 2.5 సంవత్సరాలు ఇటు కాంగ్రెస్ నుంచి మేయర్ ఉన్నప్పుడు ఇటు సిపిఐ నుంచి డిప్యూటీ మేయర్ ఉండబోతున్నారు. మొత్తానికైతే సస్పెన్స్ వీడింది. తెర వెనుక ఎలాంటి చర్చల్లో ఎలాంటి అంశాలని డిస్కస్ చేశారు, మరిన్ని అంశాలు మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ ఉన్నారు, ఉదయ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదయ్ చెప్పండి, ఒక రకంగా సస్పెన్స్ వీడినట్టేనా? ఇటు సిపిఐ దిగి వచ్చింది అనుకోవాలా? ఎలా చూడాలి 2.5 సంవత్సరాలు? మొదటగా అసలు ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వము, మేయర్ పదవి మాకే కావాలి అన్న సిపిఐ మొత్తానికైతే 2.5 సంవత్సరాలతోని మరి సరిపెట్టుకోబోతుందా? దాని వెనకాల ఏమైనా కారణాలు ఏమైనా ఉన్నాయా? ఎస్ కళ్యాణ్, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని దక్కించుకోవడంపై చాలా పెద్ద ఎత్తున చర్చబిషలు కొనసాగాయి. ఒకవైపు సిపిఐ, మరోవైపు కాంగ్రెస్ చాలా పెద్ద ఎత్తున శ్రమించిందని చెప్పుకోవాలి. అనేక వ్యూహాలు కూడా అమలు చేసినటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో నిన్న రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సిపిఐ నేతలు భేటీ అయ్యారు. చాలా కీలకమైనటువంటి అంశాలను చర్చించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిపిఐ కాంగ్రెస్ కలిసి పోటీ చేసినటువంటి నేపథ్యంలో కావచ్చు, ఇటు ఇరు పక్షాలు మద్దతు ఇచ్చినటువంటి సందర్భంలో చేసినటువంటి ఒప్పందాలను మరోసారి తెర మీద తీసుకురావడం జరిగింది. గతంలో ఒక అసెంబ్లీ స్థలంతో పాటు 2 ఎమ్మెల్సీలను కూడా ఇస్తామంటూ కాంగ్రెస్ హామీ ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా సిపిఐ ఈ చర్చల్లో ఉటంకించినట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ కొత్తగూడెం కార్పొరేషన్ కి సంబంధించినటువంటి అంశంపై రాజకీయ అనిశ్చితి అయితే తొలగిందని చెప్పుకోవాలి. మొదటి 2.5 ఏళ్ల పాటు సిపిఐ మేయర్ స్థానాన్ని అనుభవించాలని, అదేవిధంగా ఆ తర్వాత తదుపరి 2.5 ఏళ్ల పాటు కాంగ్రెస్ ఆ స్థానాన్ని పూర్తిగా స్వీకరిస్తుందని చెప్పి కూడా ఒక ఒప్పందానికి అయితే రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ పవర్ షేరింగ్ కు అటు ఇరు పార్టీలు కూడా అంగీకరించినట్టు స్పష్టమైనటువంటి సమాచారం అవుతుంది. నిన్న ఇదే అంశానికి సంబంధించి సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి కూడా స్పందించారు. ఖచ్చితంగా జాతీయ స్థాయి రాజకీయాలను పరిగణలోకి తీసుకుందాం, ఎన్డీఏ కూటమిలో సిపిఐ భాగస్వామ్య పక్షంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా జాతీయ స్థాయిలో ఆలోచనలు చేసిన తర్వాతే కాంగ్రెస్ తో తాము ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామంటే కూడా సిపిఐ నేత వెంకటరెడ్డి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇకపోతే మరోవైపు అటు కాంగ్రెస్ కు సంబంధించి చాలా పెద్ద ఎత్తున అంతర్మదనం కొనసాగింది. కాంగ్రెస్ ఖచ్చితంగా మేయర్ స్థానాన్ని చేజిక్కించుకోవాలంటూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలా మొదటి నుంచి కూడా పట్టుబడుతూ వచ్చారు. కొత్తగూడెం కార్పొరేషన్ గెలుపు పరిస్థితులన్నింటినీ కూడా ఆయన భుజస్కంధాలపై మోసారని చెప్పుకోవాలి. కానీ ప్రస్తుతం మేయర్ స్థానం దక్కుతుందా లేదా అనే అంశంపై నిన్నటి వరకు కూడా చాలా పెద్ద ఎత్తున సందిగ్ధత కొనసాగిన తర్వాత నిన్న రాత్రి అటు సిపిఐ తమ మిత్రపక్షం అంటూ ఇరు పార్టీలు కలిసే 45 స్థానాలు గెలుచుకున్నామంటూ కూడా ఇరు పార్టీల నేతలు స్పష్టంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. కానీ ఏది ఏమైనప్పటికీ సిపిఐ మాత్రం చాలా వ్యూహాత్మకమైనటువంటి పొలిటికల్ స్ట్రాటజీకి తెరలేపిందని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కావస్తుంది, మరొక 3 ఏళ్లు
కాంగ్రెస్ అధికారంలో ఉండబోతుంది. ఈ సమయంలో తొలి 2.5 ఏళ్ల పాటు కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని సిపిఐ చేజిక్కించుకోబోతుంది. ఆ తర్వాత అప్పటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కానీ మొత్తానికైతే 5 ఏళ్ల పాటు 2.5 ఏళ్లు సిపిఐ, 2.5 ఏళ్ల పాటు కాంగ్రెస్ పవర్ షేరింగ్ అయితే ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి అయితే తొలగింది. ప్రస్తుతం సిపిఐ శ్రేణులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఈ అంశంపై పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో చర్చిస్తున్నారు. ఒకవైపు జాతీయ ప్రయోజనాల మేరకే సిపిఐ నిర్ణయం తీసుకురావాల్సి వచ్చిందని చెప్పి సిపిఐ నేతలు కూడా స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి అంశం ఈ విధంగా ఉంటే, మరోవైపు క్యాంపు రాజకీయాలకు తెరదేపినటువంటి ప్రధాన రాజకీయ పార్టీ కూడా కొంత చల్లబడ్డాయని చెప్పుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ చాలా పెద్ద ఎత్తున ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలను లోబరుచుకునేందుకు చాలా పెద్ద ఎత్తున తాయిలాలకు తెరలేపిందన్నటువంటి ప్రచారం, ఊహాగానాలు వ్యక్తమైనటువంటి నేపథ్యంలో మిగిలినటువంటి రాజకీయ పార్టీలన్నింటి కూడా తమ పార్టీ నుంచి గెలిచినటువంటి అభ్యర్థులను సేఫ్ క్యాంపులకు తరలించినటువంటి పరిస్థితి. సో ఒకవైపు బీఆర్ఎస్ కూడా సిపిఐకి ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఆఫర్ ను సిపిఐ తిరస్కరించినట్టుగానే భావించాలి. కానీ ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి అంశంపై సిపిఐ ఏ విధంగా స్పందిస్తుంది మాత్రం వేచి చూడాల్సింది. మరికొద్ది రోజు సేపట్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రెస్ మీట్ కూడా నిర్వహించే అవకాశం ఉంది. జరిగినటువంటి చర్చల సారాంశాన్ని కూడా పూర్తిగా లెక్కన చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఒకవైపు బీఆర్ఎస్ చేసినటువంటి స్ట్రాటజీ కూడా ఇక్కడ వర్కౌట్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ ను ఒక ఇబ్బందుల్లో పెట్టివేసింది. బేషరతుగా తాము సిపిఐకి మద్దతిస్తామని చెప్పడంతో ఒకసారిగా కాంగ్రెస్ కు మరొక ఆప్షన్ కూడా చర్యలు కూడా బీఆర్ఎస్ స్ట్రాటజిక్ గా ముందుకు వెళ్ళిందని చెప్పుకోవాలి. సో సిపిఐ కాంగ్రెస్ మధ్య జరిగినటువంటి చర్చలన్నీ ఫలించాయి. రాజకీయ ఉత్కంఠకు, రాజకీయ అనిశ్చితికి పూర్తిగా తొలగిపోయింది. కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని పవర్ షేరింగ్ విధానంలో అటు సిపిఐ ఇటు కాంగ్రెస్ రెండు కూడా అనుభవించబోతున్నాయి. తొలుత 2.5 ఏళ్లు సిపిఐ, ఆ తర్వాత 2.5 ఏళ్లు కాంగ్రెస్ మేయర్ స్థానాన్ని తీసుకోబోతున్నాయి. డిప్యూటీ మేయర్ తొలుత కాంగ్రెస్ కు దక్కబోతుంది, ఆ తర్వాత సిపిఐకి దక్కబోతుంది. ఏదేమైనప్పటికీ సరిగ్గా 2.5 ఏళ్ల తర్వాత ఏ విధమైనటువంటి స్ట్రాటజీస్ ఉంటాయి, అప్పుడు పవర్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, రేపు రాబోయే ప్రభుత్వంలో ఏమన్నా మార్పులు జరిగితే ఖచ్చితంగా మళ్ళీ ఆ 2.5 ఏళ్లు కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. కాబట్టి సిపిఐ మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా సిద్ధాంతాలను పక్కకు పెట్టి మరి చాలా వ్యూహాత్మకమైనటువంటి పొలిటికల్ స్ట్రాటజీస్ కి సిపిఐ కావచ్చు కామ్రేడ్లు ముందుకు వెళ్ళడం మాత్రం ఆ పార్టీ రాజకీయ ఉనికిని మరింత, ఆ పార్టీ ఎదుగుదలకు మరింత తోడ్పాటు అందిస్తుందని చెప్పుకోవాలి. కళ్యాణ్, ఈ సమావేశంలో ఎవరెవరు పాల్గొన్నారు? ప్రస్తుతం ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, ఆ తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరైనట్టు తెలుస్తుంది. సీఎం రేవంత్ ముందు కూడా గతంలో చేసుకున్నటువంటి అనేక ఒప్పందాల గురించి చర్చ కూడా జరిగినట్లు సమాచారం. అయితే ఆ తర్వాత మంత్రి పొంగులేటి కావచ్చు, ఇతరత్ర కాంగ్రెస్ నేతలతో పాటు సిపిఐ నేతలు, వెంకటరెడ్డి వంటి కీలకమైన నేతలు కూడా సిపిఐ జాతీయ నాయకత్వం ఇచ్చినటువంటి అంశాలను పూర్తి స్థాయిలో సీఎం ముందు ఉంచడం జరిగింది. సీఎం కూడా చాలా సానుకూలంగా స్పందించారు. తొలి నుంచి కూడా కామ్రేడ్లను కలుపుకునే పోతున్నామని, గత ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఓడించడంలో కామ్రేడ్ల పాత్ర చాలా క్రియాశీలకంగా ఉందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి మరొకసారి సిపిఐ శ్రేణులను కావచ్చు కాంగ్రెస్ ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. కానీ అంతర్గతంగా అనేక అంశాలపై చర్చించినట్టు తెలుస్తుంది. కానీ ఆ అంశాలు ఏంటి అనేది మాత్రం అటు కాంగ్రెస్ నేతలు కావచ్చు, ఇటు సిపిఐ నేతలు కావచ్చు బయటికి వ్యక్తం చేయట్లేదు. మరికొద్దిసేపట్లోనే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఈ అంశాలకు సంబంధించి, ప్రధానంగా చర్చలకు సంబంధించి, కొత్తగూడెం కార్పొరేషన్ పవర్ షేరింగ్ కు సంబంధించి ఒక ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉంది. ప్రెస్ మీట్ లో పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కళ్యాణ్, రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. సో మొత్తం మీద ఇటు కొత్తగూడెంలో సస్పెన్స్ అయితే వీడిపోయింది. మొత్తానికైతే ఇటు ముందుగా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇటు సిపిఐని సంప్రదించింది. మేము అన్ని విధాలుగా మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం, మీకు ఎలాంటి అంశాల మీద మీకు సపోర్ట్ కావాలన్నా ఇవ్వడానికి రెడీగా ఉన్నామంటూ ఇటు మొదటగా ఇటు కేటీఆర్ కూనంనేని సాంబశివరావుకి ఫోన్ చేసి మాట్లాడాను అన్నట్టు తెలుస్తుంది. సో ఇటు కూనంనేని అన్ని కార్పొరేటర్స్ని మీకు ఇచ్చేస్తాము అని ఆయన చెప్పుకొచ్చినట్టు తెలుస్తుంది. ఇటు కేటీఆర్ ఏం మాట్లాడారు ఒక్కసారి కేటీఆర్ మాటలోనే వినే ప్రయత్నం చేద్దాం. సింగరేణిలో జరుగుతున్న దుర్మార్గం వచ్చే ముందు మిత్రులు కొత్తగూడెం శాసనసభ్యులు రాష్ట్ర సిపిఐ సెక్రటరీ సాంబశివరావు గారితో కూడా నేను మాట్లాడాను. కొత్తగూడెంలో కూడా ఇది హంగ్ వచ్చింది. అక్కడ కూడా సిపిఐకి 25 ఏదో వచ్చినట్టున్నాయి, మాకు 9, 10 వచ్చినట్టున్నాయి. కాబట్టి నేను వారికైతే ఓపెన్ ఆఫర్ ఇచ్చినాను. సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలు, సింగరేణిలో జరుగుతున్న దుర్మార్గాలు, అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి అంటే డెఫినెట్గా మేము మీతో కలిసి వస్తాము. కాంగ్రెస్ బీజేపీని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రెండు చోట్ల కూడా అక్కడ 51% వాటా సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది. 49% వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉంది, బీజేపీకి అందులో భాగస్వామ్యం ఉంది. ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి మేము గొంతెత్తి ధర్నాలు చేసి క్షేత్రంలో ఘోషించి ప్రెస్ మీట్లు పెట్టి గవర్నర్ని కలిసి ఇంత హంగామా చేస్తే మరి ఇంతవరకు అటు కాంగ్రెస్ చప్పుడు చేయదు, ఇటు బీజేపీ చప్పుడు చేయదు. అందుకే మిత్రులు సిపిఐ రాష్ట్ర సెక్రటరీ
మరి సాంబశివరావు గారికి నేను ఫోన్ చేసి చెప్పాను, మీరు కనుక తీసుకోవాలనుకుంటే కొత్తగూడెం కార్పొరేషన్ మీరు తీసుకోండి, మేము మద్దతు ఇస్తాం ఓపెన్గా అని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది. ప్యూర్లీ ఒకటే ఉద్దేశం, సింగరేణిలో జరుగుతున్న దోపిడీని, సింగరేణి కేంద్రంగా ఉన్న కొత్తగూడెంలో తప్పకుండా అక్కడ మరి కాంగ్రెస్ బీజేపీని ఎండగట్టాలన్న ఉద్దేశంతోనే ఈ ఆఫర్ కూడా మేము ఇచ్చాము. అట్లా కలిసి వచ్చే లౌకిక పార్టీలు ఉంటాయి, చాలా రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చూసిన తర్వాత మేమైతే డెఫినెట్గా గట్టిగా పోరాడినాము, గట్టిగా క్షేత్రస్థాయిలో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.